హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే రొయ్యల బిర్యానీ చేస్తున్నాను. మా ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కలుస్తున్నాము. సో, అందరి కోసం అని చెప్పి 3 కేజెస్ రొయ్యల బిర్యానీ నేను, మా తోడికోడలు ఇద్దరు కలిసి చేస్తున్నామండి. అయితే దీనికోసం ముందుగా ఒక కడాయిలో ఆయిలు, ఆవాలు, లవంగాలు, పట్ట కొంచెం దంచి వేసుకున్నామండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందని చెప్పి బిర్యానీ ఆకు మనం బిర్యానీకి వేసే మసాలా అన్ని వేసుకోవచ్చు. దీనికి కూడా అయితే ఈ రొయ్యల బిర్యానీ అనేది కట్టెల పొయ్యితో చేస్తున్నాము. మేము పెట్టినప్పటి నుంచి పొయ్య గాలి చినుకులు పడతానే ఉన్నాయి. ఈ మసాలాలు వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా వాడాక ఆనియన్స్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మేము ఇక్కడ 3 కేజెస్ రొయ్యల బిర్యానీ చేస్తున్నాము. దీనికోసం అని చెప్పి హాఫ్ కేజీ ఆనియన్స్, హాఫ్ కేజీ టమాటా అయితే కట్ చేసుకున్నాము. రొయ్యలు అయితే కేజీ తీసుకున్నాము. మొత్తం 2 కేజెస్ రైస్, మొత్తం కలిపి 3 కేజెస్ వరకు బిర్యానీ అయితే అయింది. బయట గాలికైతే మంట సరిగా తగలనే లేదు. చాలా లేట్గా అయింది. ఆనియన్స్ వాడుతూనే టమాటాలు వేసేసాము. అయితే ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి. ఆ గాలికి అసలు మంటే తగలటం లేదు. చాలా స్లోగా ఉంది. ఇప్పుడు ఈ బిర్యానీకి అల్లం తెల్లగడ్డ పేస్టు, దాంతో పాటు మసాలాలన్నీ రుబ్బుకున్నామండి. టమాటాలు, ఎర్రగడ్డలు, మనం బిర్యానీకి వేసే పట్ట, లవంగాలు అన్నీ కూడా రుబ్బి తీసుకున్నాము. కొబ్బరి కూడా వేసుకున్నాము. అంతా మొత్తం ఈ గ్రేవీ మొత్తం ఒక హాఫ్ కేజీ వరకు ఉంటుంది. ఈ గ్రేవీని బాగా ఆయిల్లో వాడనివ్వాలి. ఇది మొత్తం బాగా వాడి మంచి స్మెల్ వచ్చే వరకు వాడించామంటే బిర్యానీ కూడా బాగా టేస్ట్ వస్తుంది. కలర్ కోసం అయితే మేము ఫుడ్ కలర్ అయితే ఏమి వాడుకుంటాం. ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేసాము. పుదీనా కట్ట కట్ చేసి వేసేసుకున్నాము. చూడండి గాలికి అసలు మంట ఎట్లా ఆడుతా ఉందో. బాగా గాలి తోలుతా ఉంది మేము చేసేటప్పుడు. బాగా గ్రేవీ మొత్తం బాగా వాడాక వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ మేము రైస్ అనేది గిన్నెతో తీసుకున్నాము కొలత. 2 కేజెస్ రైస్ కి ఈ గిన్నెతో కొలత అయితే తీసుకున్నాము. ఒక గిన్నె రైస్ కి 2 గిన్నెల వాటర్, 2 గిన్నెల వాటర్ అయితే పడుతుంది.
మేము తీసుకున్నది 2 గిన్నెల రైస్ అయితే వచ్చింది. దానికి 4 గిన్నెల వాటర్ అయితే యాడ్ చేసాము. మేము వేసిన మసాలాకి ఈ వాటర్ అనేది ఉడికేటప్పుడే బాగా మంచి స్మెల్ వచ్చిందండి. మనము వాటర్లోనే ఉప్పు అనేది వేసేసుకున్నామంటే బాగా కరిగిపోతుంది. కొంచెం వాటర్ అనేది బాగా కొంచెం ఉడికాక మేము ముందుగా రొయ్యలైతే ఉడకబెట్టి అంటే దానిలో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాము. దానిలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఆ రొయ్యలనైతే ఈ వాటర్ లో వేసేస్తున్నాము. మనం రొయ్యలు వేసి ఒకసారి కలిపెట్టి రైస్ అయితే వెంటనే వేసేసేయాలి రొయ్యలతో పాటు. రైస్ కూడా రొయ్యలతో పాటు వేసేసామండి. 2 కేజీల రైస్ కి 1 కేజీ రొయ్యలు అనేది తీసుకున్నాము. రైస్ వేసేసాక మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనిచ్చాము. వర్షం అయితే వచ్చేసింది మేము చేసేటప్పటికి. చూడండి వర్షంలోనే రొయ్యల బిర్యానీ అయితే ఎంత బాగా వచ్చిందో. మేము వేసిన వాటర్ కి రైస్ కి కరెక్ట్ గా సెట్ అయిపోయింది. బాగా ఉడికిపోయింది కూడా. కొంచెం అయితే వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇంకే వరకు మంట తీసేసి ఆ పొయ్యి మీద పెట్టేసామంటే ఆ సగకే ఉడికిపోతుంది. చూడండి వాటర్ అనేది ఇంకిపోయాయి. ఇప్పుడైతే మంట తీసేసాము. ఆ సగకే రైస్ అనేది ఉడికిపోయి ఇముడుకొని వస్తుంది. బిర్యానీ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. మనం దించుకునేటప్పుడు కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి దించుకున్నామంటే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయినట్టే అండి. చాలా బాగా పర్ఫెక్ట్ గా వచ్చిందండి. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.